హాయ్ వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్, కరెంట్ రాజకీయాల గురించి, కరెంట్ న్యూస్ల గురించి తెలుసుకోవాలన్నా, రాజకీయ సినీ సెలబ్రిటీల మనోగతాలు తెలుసుకోవాలన్నా, వాస్తు జ్యోతిష్ శాస్త్ర నిపుణుల సలహాలు, సూచనలు, విజ్ఞానిక విషయాలు తెలుసుకోవాలన్నా చూస్తూనే ఉండండి కొలుగురి 24/7 న్యూస్ టీవీ. గడిచిన 24 గంటల్లో మనం చూసినటువంటి వార్తలు, సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలు, రచ్చబండ దగ్గర చర్చించిన వార్తలు, వీటిల్లో నిజాలు ఎంతవరకు ఉన్నాయి, ప్రజలకు పనికొచ్చే కోణం ఏంటి, వక్రీకరించినటువంటి వార్తలు ఏమిటి, మెయిన్ స్ట్రీమ్ మీడియా మర్చిపోయిన వార్తలు ఏమిటి, వదిలేసిన వార్తలు ఏమిటి, ఇవన్నీ కూడా ఈ సమగ్రంగా ఈ న్యూస్ అనాలిసిస్ ప్రోగ్రాంలో విశ్లేషించుకుందాం. నిజాలను నిగ్గు తేల్చేద్దాం. ఇది కేవలం న్యూస్ అనాలిసిస్ ఒక్కటే కాదు, ఇది న్యూస్ పోస్ట్ మార్టం కూడా తెలుసుకోండి. రైతులకు కరెంటు ఖాతాలు, రాజ్యమేలుతున్న కాంగ్రెస్ కోతలు, అప్రకటిత విద్యుత్ సరఫరా నిలిపివేత, సాగుకు 8 గంటలు కూడా ఇవ్వలేని దుస్థితి, విద్యుత్ సరఫరా సరిగా రావడం లేదని సబ్ స్టేషన్ను ముట్టడిస్తున్న రైతులు, మరోవైపు విద్యుత్ కోతలు, థర్మల్ పవర్ ప్లాంట్ బొగ్గు నిల్వల కొరత, 7,180 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా బుధవారం కేవలం 3,000 మెగావాట్ల మాత్రమే ఉత్పత్తి అయింది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ బొగ్గు లేక నిలిచిపోయిన 1,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఈ 270 మెగావాట్ల ఉత్పత్తికి అంతరాయము. ఒక్కసారి జూమ్ చేసుకున్నాయి గారు. రైతులు వెళ్తున్న విధానం ఇక్కడ రైతులు మళ్ళీ పెట్రోమాక్స్ లైట్లు వేసుకొని పొలాలకు పోతున్నారు. నీళ్లు పెట్టే టైం అయింది. నీళ్ళు ఉన్నాయో లేవో, పెట్టిన మోటారు పనిచేస్తుందో లేదో, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఏ రాత్రి షిఫ్టింగ్ ప్రకారం కరెంట్ వస్తే ఆ కరెంటు షిఫ్టింగ్ ప్రకారం వచ్చే కరెంటు కోసం వీళ్ళు మళ్ళీ షికార్ బల్బు అంటారు ఊర్లలో దాన్ని, ఇది టార్చ్ లైటు వేసుకొని మళ్ళీ నా తెలంగాణ రైతులు, నా దళిత బిడ్డలు, నా బహుజన బిడ్డలు, మళ్ళీ నా గోండు బిడ్డలు మళ్ళీ కష్టాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇదేంటి చూడండి ఒక్కసారి, ఇంకా చాలా చూపిస్తా. తెలంగాణలో విద్యుత్ రంగానికి మళ్ళీ పాత రోజులు ఉండరా బాబు అంటే పరిగెడుతుంది. ఇది సాగుతున్న అప్రకృత కరెంటు కోతలు, రైతులు, వ్యాపారాలు, సామాన్య ప్రజలు తీవ్ర అవస్థకు గురి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి పాలన కాలంలో పవర్ హాలిడేస్లు, నీ ఫ్యాక్టరీలో ఉత్పత్తి కరెంటు పని చేస్తేనే కానీ ఉత్పత్తి జరగదు. నీ మిషన్ ఆడాలంటే 4 గంటలు అంటే షిఫ్టింగ్ ప్రకారం 4 గంటలు 5 గంటలు పవర్ ఫ్యాక్టరీలకు కరెంటు మాత్రమే ఇస్తామని సబ్సిడీ అదేంటి స్లాట్ల ప్రకారం కరెంట్ ఇచ్చేవాళ్ళు. పవర్ హాలిడేస్ ప్రకటించని వారానికి 3 రోజులు ఉత్పత్తి చేయొద్దు, ఆఫీసులో పని చేయకూడదు, కర్మాగారాలు పని చేయకూడదు. గా దుస్థితి మనది. ఏకంగా ఈరోజు ఐమాక్స్ థియేటర్ అని మనం కాలర్ ఎగరేస్తున్నామే, నేను డెవలప్ చేశాను ఐమాక్స్ థియేటర్ అంటుంటారే, అది ఎవరి సొత్తు? నా తెలంగాణ కరెంటు పవర్ స్టేషన్, అది పవర్ ప్లాంట్ అది. దాన్ని కాలరాశి దుర్మార్గంగా నేనేదో సినిమాలకు ఉద్ధరిస్తాను, సినిమాలని ప్రపంచ స్థాయిలో సినిమాలు చూపిస్తా అని చెప్తే తక్కువ అగ్వకు లీజుకి ఇచ్చినటువంటి దుర్మార్గ పాలన అది. గదే పాలన జరిగింది. మొత్తం భూములన్నీ కబ్జా చేసేసారు. దోషుడు సహాయం చేస్తారు, చిడికడు సహాయం చేస్తాడు, దోషుడు భూమి దుబ్బారు వాళ్ళు. కంటికి ఆపరేషన్, మూతికి ఆపరేషన్, ముడ్డికి ఆపరేషను, చంపక ఆపరేషను, కాన్సర్ హాస్పిటలు, ఆ వైద్యము ఈ వైద్యము, పాటలు పాడతాం, అన్నమయ్య పాటలు పాడతాం, రామయ్య పాటలు పాడతాం, మళ్ళీ ఇక ఉన్నాయి ఎల్లో పాటలు పాడతాం అని చెప్పేసి రకరకాల పాటల పేరు మీద, రకరకాల సేవల పేరు మీద భూములు కబ్జాలు చేసేసారు. మేమేమో దేశాన్ని ఉద్ధరిస్తామని చెప్పి గట్ల పోయిందే. ఐమాక్స్, ఈ ప్రసాద్ ల్యాబ్ చూసుకున్నా, థియేటర్లు చూసుకున్నా, అవన్నీ మేము ఆ సెక్టార్లను అభివృద్ధి చేస్తాం, సేవ చేస్తున్నాం ప్రజలకు అని చెప్పి తక్కువకు దొబ్బినటువంటి భూములు ఈరోజు వాళ్ళేదో కోటేశ్వర్లు అని ఫీల్ అవుతున్నారు మన భూముల మీద నిలబడి. అట్లాంటి ఐమాక్స్ థియేటరు కరెంట్ ఆఫీస్ ఇదే, కరెంట్ ఫ్యాక్టరీ, కరెంట్ ఇదే. అది అట్లా భూములన్నీ కబ్జా చేసుకుంటే వెళ్ళిన చంద్రబాబు నాయుడు పవర్ హాలిడేస్ ప్రకటించాడు ఫ్యాక్టరీలు పనిచేయాలి అంటే.
ఎవరన్నా కరెంట్ అడిగితే వాళ్ళ మీద కేసులు చూశాం కదా. ధరలు పెంచుకుంటూ వెళ్ళారు, కరెంటు పవరు కరెంట్ వేయరు, అయినా ధరలు వెళ్ళారు. ఇక పోతే ఆ గోసలు చెప్పాలి, రైతుల గోసలు చెప్పాలంటే వచ్చే ఫ్లెక్సింగ్స్ కరెంటు వల్ల మోటార్లు కాలిపోయేది, మోటార్ల మీద మోటార్లు కాలిపోయి ఎప్పుడు ఒక సెటిలరు ప్రతి గ్రామానికి ఒక మెకానికు, ఒక ఇద్దరు టెక్నీషియన్స్ ప్రతిరోజు ఉంటాడంటే ఈ బావి కాడ ఉన్నాడో ఆ బావి కాడ ఉండో వెతుక్కొని తీసుకొచ్చుకుంటే ఆయనకి లైన్ ఉండేది. ఆ మెకానిక్కు మోటార్ రిపేర్ చేయాలంటే గ్రౌండ్కి వెళ్ళాలి అంటే బావి నుంచి ఇళ్ళలు తీయాల, లేదంటే తీసుకెళ్ళి పెద్ద గ్రామానికైనా తీసుకెళ్ళాలి, లేదా ఇప్పి మరంగడ్డ మీద పెడితే రిపేర్ చేస్తారు. అట్లా ఊర్లో ఖచ్చితంగా ఒక కరెంట్ రిపేర్ పనిచేసేట అయినా మోటార్ రిపేర్ చేసేట ఊర్లో ఉంటాడు. మనకు ఉండాల్సింది ఏమిటి? ఒక గ్రామంలో ఎవరు ఉండాలి? ఎలవెల ఎవరు ఉండాలి? గురువు ఉండాలి, చదువు చెప్పే గురువు ఉండాలి, వైద్యం చేసే నిపుణుడు, ఆర్ఎంపీ డాక్టరో, ఏదో చిన్న స్థాయో, ఓ ఆచారో, లేదా ఈ రోజు లేదో ఎంబీబీఎస్ కంప్యూటర్ కలెక్టరు, మన చిన్నపాటి కంపౌండరో ఉండాలి గ్రామానికి. ఒక చదువుకున్న మేధావి ఉంటే ఇప్పుడంటే అందరూ చదువుకుంటారు. ఒక రోజులలో ఒక అక్షరం తెలిసినవాడు అక్షరం నేర్పే గురువు ఉండాలా, ఒక డాక్టర్ ఉండాలి. కానీ ఆనాడు మన తెలంగాణలో ఉండేవాళ్ళు కరెంటు రిపేర్లు చేసేవాళ్ళు ఉండేవాళ్ళు, మోటార్లు రిపేర్ చేసేవాళ్ళు ఉండారు. అట్లా ఉంది మన సమాజం, ఆనాటి సమాజం. అట్లాంటి సమాజంలోంచి మనం బయటికి వచ్చాం. అయినా కూడా కరెంటు ధరలు పెంచితే బషీర్బాగు కాల్పుల సంఘటన తర్వాత గుర్తుంది కదా మనకు, నిర్దాక్షిణంగా కాల్చి గుర్రపు అడుగులతో దొక్కి మన బహుజనాల బిడ్డలని చంపిన తీరు గా రక్త పాపమే చుట్టుకుంటుంది. కాబట్టే తెలంగాణ ఉద్యమం రక్త తర్పణంలోంచి ఎర్ర భూమిలో నుంచి మొలకెత్తిన ఉద్యమ వీరులు ఎంతరో. ఆనాటి మళ్ళీ చెప్తా ఉన్నా, వెల్లి లలితక్క, మారోజు వీరన్న వేసినటువంటి, గద్దర్ గారు వేసినటువంటి ఆ విప్లవ విత్తనాల నుంచి మనదేశ విషయంలో కేసీఆర్ వచ్చిన తర్వాత అసలు దానికి ఎదురు లేదు, తిరుగు లేనట్టు ఉద్యమం అయింది. ఆ కరెంటు బషీర్బాగ్ జరిగినటువంటి ఆ కాల్పులే ఒక మలుపు. ఆ తర్వాత అది తీర్పు ఒకటి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.